ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు ఉత్తి డొల్లాని తేలిపోయింది. అదే ప్రజాభవన్ ముందు వందలాది మంది పోలీసులను మోహరించారు. అందరి కోసం ప్రజాభవన్ గేట్లు తెరిచే ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ అటువైపు రాకుండా కాకీలతో అడ్డుకంచె వేశారు. ఆంక్ష లేకుండా రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతులు ఇచ్చిన చలో ప్రజాభవన్ పిలుపుని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ప్రజాభవన్ వైపు వస్తే అరెస్టు చేసేందుకు వందలాది మంది పోలీసులను వాహనాలతో సిద్ధంగా ఉంచారు. మరోవైపు రైతులు హైదరాబాద్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధ కాండ అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. ఇటు హైదరాబాద్ లోనూ రైతు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు ఉత్తి డొల్లా అని తేలిపోయింది. అదే ప్రజాభవన్ ముందు వందలాది మంది పోలీసులను మోహరించారు. అందరి కోసం ప్రజాభవన్ గేట్లు తెరిచే ఉంటాయని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ అటువైపు రాకుండా కాకీలతో అడ్డుకంచె వేశారు. ఆంక్ష లేకుండా రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ రైతులు ఇచ్చిన చెలో ప్రజాభవన్ పిలుపుని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఓకే రైతులు వచ్చారు చూడు. మాది చింతమడక సిద్దిపేట మండల్ కేసీఆర్ సొంత గ్రామం. రైతు రుణమాఫీలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ మాకు ఇప్పటివరకు జరగలేదు. 2 లక్షల పైబడిన రైతులందరం కలిసి ఈరోజు ప్రజాభవన్ మా సమస్యలు శాంతియుతంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామని వస్తే అక్రమ అరెస్టులు చేసి ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నారు. దీన్ని అందరం ఖండిస్తున్నాం. అందరికీ రుణమాఫీ జరిగేలా చొరవ తీసుకోవాలని ఈరోజు శాంతియుతంగా ప్రజాభవన్లో సమస్య చెప్పుకోవడానికి రావడం జరిగింది. అయితే చాలా మంది ప్రజల సమస్యలు వింటామని చెప్పిన ముఖ్యమంత్రి విధంగా వాళ్ళ ముళ్ళ కంచెలు వేయడం కావచ్చు, మిమ్మల్ని అడ్డుకొని వెళ్ళవచ్చు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా మేము శాంతియుతంగా చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాం. వేరే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఏం రాలేదు. శాంతియుతంగా చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాం. అక్రమంగా నిర్బంధించుడు రైతులను ఇవాళ ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతుంది. అన్నం పెట్టే రైతుని ఇవాళ అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు రైతు రుణమాఫీ ప్రధానంగా వాళ్ళు ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దాన్ని వల్ల ప్రధానంగా డిమాండ్ చేస్తూ మాకు షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజాభవన్లో ప్రజల సమస్యలు చెప్పుకునేందుకే ప్రజావాణి పెట్టామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులనే వాళ్ళ వంచి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి సమస్యలు చూస్తుంటే ఇవాళ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వారంతా కూడా వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. వారికి ఎందుకు రుణమాఫీ చేయలేదు, ఎందుకు ఈ విధంగా చేశారని దానిపైన ఇవాళ వారు వచ్చిన ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. 2 లక్షలకు పైన రుణాలు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వారిని అంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులనే ఈ విధంగా అరెస్ట్ చేస్తే రేపు మిగతా వారి పరిస్థితి ఏంది, సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా వందలాది మంది పోలీసుల పహారాలో ఇవాళ ప్రజాభవన్ ఉందంటే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బారికేడ్స్, పోలీసు వాహనాలే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు తాజాగా కనిపిస్తుంది. వాళ్ళ రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా ప్రజాభవన్ను వారు ముట్టడించి తీరారు. ప్రజాభవన్లో వారి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కనీసం కూడా ఇక్కడ ప్రజాభవన్లో మాకు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి కూడా దిక్కు లేకుండా చేశారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముళ్ళ కంచెలు మేము తొలగించామని చెప్పి వల్ల మళ్ళీ బారికేడ్లు వేసిన పరిస్థితి వల్ల ప్రజాభవన్ ముందు మనకు కనిపిస్తున్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అవి పేరుకే తప్ప చేతల్లో కాదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ వందలాది మంది పోలీసుల పహారా కూడా మనకు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఒక రైతుకే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా చేస్తారు? అన్నం పెట్టే రైతుని ఈ విధంగా మోసం చేస్తారు.
చేస్తే మిగతా వారి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయడం కోసం మేము శాంతియుతంగా నిరసన తెలపాలని మేము వస్తే వాళ్ళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తాజాగా ప్రజాభవన్ కాదు ఇది, మరోసారి కూడా బారికేడ్లకు సంబంధించి వాళ్ళ బారికేడ్లు వేయడం కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముళ్ళ కంచెలు బద్దలు కొట్టామని చెప్పిన ఘనత ఇవాళ ఏడికిపోయింది, గొప్పతనం ఏడికిపోయిందని చెప్పేసి కూడా రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో ఇవాళ ప్రభుత్వం తీరుతో పోలీసుల చేష్టలతో ఇవాళ రైతునే ఈ విధంగా చేస్తే ఏ విధంగా అని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచే రైతులందరికీ కూడా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు. వాళ్ళ కుటుంబాలను సైతం ఇవాళ వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతేసిన రాజ్యం బాగుపడదు అని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని శాపిస్తున్న పరిస్థితి కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అయితే రైతులంతా కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ పార్టీతో మాకు ఎలాంటి ఇబ్బంది, మాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి వారికి వారు స్వతహాగా వాళ్ళ మా రుణమాఫీకి సంబంధించి షరతులు లేకుండా ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి మేము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే మా హక్కులను కాలరాస్తున్నారు, మా రైతులకు ఈ విధంగా చేయడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రుణాలకు సంబంధించి షరతులు లేకుండా ఏ విధంగా అయితే చెప్పిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా వారంతా కోరుతున్నారు. అయితే మేము ప్రజాభవన్ దగ్గర మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాం, ఒక వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాం, శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చాం, కానీ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏందని చెప్పేసి కూడా వారు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చే ముందు పెట్టిన మేనిఫెస్టో మాట ప్రకారమే మేము ఇవాళ మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తున్నాం. రుణమాఫీ 2 లక్షల లోపు ఏదైతే ఉందో షరతులు లేకుండా చేయాలని కోరుతున్నాం తప్ప మేము మిగతాది ఏం లేదని కూడా వారి వల్ల చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. రైతులను అరెస్ట్ చేయడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత రైతులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సునీత.